హాయ్ హలో అండి వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. నేనైతే ఇక్కడ నాకు ఇష్టం అని చెప్పి మునగాకు ఫ్రై అయితే చేసుకుంటూ ఉన్నాను. చాలా ఇష్టం అండి. చాలా టైం పట్టినా కూడా మనకి ఫేవరెట్ అంటే మాత్రం మనం ఈజీగా చేసేసుకుంటాం కదా. అండ్ దానికైతే ముందుగా గ్రౌండ్ నట్స్ అండ్ అలాగే రెడ్ చిల్లీస్ కూడా ఏం చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి. అండ్ తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి. అండ్ ఇప్పుడైతే ఒక పెద్ద పాన్ తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేసుకొని ఆవాలు జీలకర్ర యాడ్ చేసేసుకోండి. అండ్ తర్వాత ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఇలా రెడ్ చిల్లీస్ అయితే మంచిగా తుంచేసుకొని యాడ్ చేసేసుకోండి. అండ్ అలాగే తెల్లగడ్డ కూడా ఒక 6 to 7 పాయలు తీసేసుకొని మంచిగా దంచేసుకొని ఇందులోకి యాడ్ చేసేసేయండి. అండ్ ఇప్పుడైతే మంచిగా వాష్ చేసేసి పెట్టేసుకున్న మునగాకునైతే ఇక్కడ తీసేసుకొని యాడ్ చేసేసుకోవాలి. మునగాకు డైరెక్ట్గా వాటర్ లేకుండా ఇందులోకి యాడ్ చేసేసేయాలి. సో మునగాకు వేసిన వెంటనే చూసారా ఆకంతా కూడా మెత్తగా అయిపోతూ ఉంది కదా, ముడుచుకుంటూ ఉంది కదా. అండ్ ఇప్పుడైతే మంచిగా సాల్ట్ వేసేసుకోండి. అండ్ అలాగే పసుపు పొడి కూడా వేసేసుకొని దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. అండ్ మిక్స్ చేసేసి ఒక 2 minutes ఇలా మిక్స్ చేసేసి తర్వాత లిడ్ అయితే క్లోజ్ చేసేసి 5 minutes దాకా పెట్టేసుకోండి. అండ్ వాటర్ ఉండేలా చూసుకోండి. వాటర్ లేకపోతే కొంచెం చల్లేసుకొని ప్లేట్ అయితే క్లోజ్ చేసేసి పెట్టేసేయండి. అండ్ చూసారా ఇందులో ఉండే వాటర్ అంతా కూడా వెళ్ళిపోయి మంచిగా మునగాకైతే బాయిల్ అయిపోయింది కదా. సో ఈ టైంలో అయితే మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా ఈ గ్రౌండ్ నట్ పౌడర్ అంతా కూడా మంచిగా యాడ్ చేసేసుకోండి. పప్పుల పొడి యాడ్ చేసేసుకున్నారంటే చాలా టేస్టీగా యమ్మీగా రెడీ అయిపోతుంది అనమాట మునగాకు ఫ్రై. లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.